ఏడాది పాలన పూర్తిగా వస్తున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పేరు మీదనే ఏర్పాటు చేసినా అది ఒక పార్టీ సభలాగానే చేసుకున్నారు వాళ్ళు. నిన్న మహబూబ్నగర్లో ముఖ్యమంత్రి గారు పాల్గొని మాట్లాడినటువంటి సభ, అంతకంటే 3 రోజుల ముందు నుంచి వాళ్ళు నిర్వహించినటువంటి సంబరాలు, రైతుల సంబరాలు అనే పేరు మీద నిర్వహించినటువంటి కార్యక్రమం. ఆ సభ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటిది వస్తున్నారంటేనంటే తప్పకుండా పాలమూరు వేదికగా రాష్ట్ర రైతాంగానికి సంతోషపడేటువంటి ఏమైనా మంచి మాటలు చెప్తారేమని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. సభకు పోకపోయినా ఇళ్లలో ఉండేవాళ్ళైనా టీవీల ద్వారా ఏదైనా మంచి సంగతులు చెప్తారేమో మా రైతుల గురించి. వరంగల్ డిక్లరేషన్లో చెప్పినటువంటి మాటలు కనీసం ఏడాది పూర్తవుతున్నటువంటి సందర్భంగానైనా వాటి అమలుకు సంబంధించి ఏమైనా మంచి మాటలు చెప్తారేమని చెప్పి ఆశించినారు. రైతులకు మేలు చేసేటువంటి లేదా రైతుల్ని పెంచేటువంటి మాటలు ఏం చెప్పకుండా రైతుల్ని, వ్యవసాయాన్ని తుంచేటువంటి మాటలు మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. అది ఆశ్చర్యం కల్పించేటువంటిది. మొత్తం రాష్ట్ర రైతాంగం గురించి ఏమైనా చెప్తారనుకుంటే అక్కడికి వచ్చి కూడా ఆయన లీడ్ తీసుకున్నటువంటి అంశాలు మళ్ళీ తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ 4 గ్రామాల భూములు తీసుకునేటువంటి విషయం మీదనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడినటువంటి భాషలో కూడా ఎవరో ఏదో అడ్డుపడుతున్నట్లు, అడ్డుపడితే నేను తొక్కుకుంటానన్నా సరే పోయి నేను చేస్తా ఈ పనులు ఆ పనులు అని చెప్పి మాట్లాడుతున్నాను. అడ్డుపడింది ఎవరు? కొడంగల్కే కాదు, ఉమ్మడి పాలమూరు జిల్లా కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏడాదిగా మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో అమలు చేయండి అని చెప్పి చాలాసార్లు డిమాండ్ చేసినాం, విజ్ఞప్తి చేసినాం. ప్రజలు గగ్గోలు పెడుతున్నారు, అడుగుతున్నారు, అమలు చేయమని అడుగుతున్నారు. ఏడాదిగా పాలమూరు రంగారెడ్డి మీద దృష్టి పెట్టండి, ఒక నెల 2 నెలలు పనిచేస్తే లక్షలాది ఎకరాలకు అదనపు ఆయకట్టు వస్తుంది, కృష్ణాలో నీళ్లు వృధా పోతున్నాయని చెప్పి మొత్తుకున్నాం, నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకున్నాం. అడ్డుపడే వాళ్ళు ఎవరున్నారని ఎవరిని దొక్కుంటూ పోతారు? నిధులకు అడ్డు వచ్చినా నేను దొక్కుంటూ పోతానని మాట్లాడుతుంది ముఖ్యమంత్రి గారు. మాట్లాడేటప్పుడు ఆయన ఎత్తిప్రాసాల కోసం మాట్లాడతాడా? ఆయన మాట్లాడిన దాంతో మొత్తం లోకం అంతా ఇంప్రెస్ అయిపోతుందా అన్నటువంటి దురాశ ఉంటుందో తెలియదు. కానీ నిధులు ఇచ్చేది మీ ప్రభుత్వమే, మీ సహచార మంత్రులే. మరి వాళ్ళు నిధులు లేకపోతే మీ మంత్రులను దొక్కుంటూ పోతారా? భూములు అడుగుతుండ్రు రైతులు, గల భూములు ఇవ్వకపోతే మళ్ళీ రైతుల్ని తొక్కుకుంటూ పోయి భూములు తీసుకుంటారా? హామీలు అమలు చేయమని అలా ప్రజలు అడుగుతున్నారు, ఈ ప్రజల్ని దొక్కుకుంటూ పోతారా? ఎవరిని దొక్కుతారండి మీరు? ఏం భాష? చేయాల్సిన పనేంది, కర్తవ్యం ఏంది, మీ మీద ఉన్న బాధ్యత ఏంది, మీరు ఇచ్చిన హామీలు ఏంది, మీరు ఆడ మాట్లాడుతున్నటువంటి తీరేంది? బెదిరించడం ఏందని నాకు అర్థం కాదు. ఇంకో మాట, 10 లక్షలు కాదు నేను 20 లక్షలు నేనని మాట ఎందుకు వస్తుందండి? ఓ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రభుత్వ అధినేతగా ఉండేటువంటి ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు మా ప్రభుత్వం అనాలి, మేము అనాలి, లేకుంటే ప్రభుత్వం చేస్తుంది అనాలి. నేను ఇస్తా 20 లక్షలు మీ జాగిరా ఇవన్నీ మీరు కొంటున్నారు, సొంతంగా కొంటున్నారా? మీ ఇంటికి కొనుక్కుంటున్నారా? భూసేకరణ చట్టం లేదా? భూసేకరణ చట్టాన్ని కాదని భూసేకరణ చట్ట పరిధిలో వాళ్లకు పరిహారం సరిపోకపోతే మీరేమన్నా పరిహారం పెంచి ఇచ్చేటువంటి ప్రణాళిక మీ దగ్గర ఉందా? ఉంటే ప్రజలకు చెప్పండి, అది సంతోషపడతాం. ఎక్కడైనా ప్రభుత్వం ఏ అవసరాల కోసమైనా భూసేకరణ చేస్తే భూసేకరణ చట్టం ఉంది 2013, మీ సర్కారు తెచ్చిందే, అంటే ఇప్పుడు మీరున్న పార్టీ సర్కారు తెచ్చిందే వెనకడికి. దాని ప్రకారం ఇవ్వాల్సి వస్తుంది. మేము స్టేట్ అమెండ్మెంట్ చేస్తాం, 10 కాదు 20 లక్షలు ఇస్తాం, 20 కాదు 30 ఇస్తామనే ధైర్యం ఉంటే మీకు నిధులు పర్మిట్ చేస్తే సంతోషంగా ప్రకటించండి. ఇది ఒక కొడంగల్కే వర్తిస్తుందా? రాష్ట్ర ఎక్కడైనా భవిష్యత్తులో ఎక్కడ భూసేకరణ జరిగినా వర్తిస్తుందా? ఇంకో మాట, ఇక్కడ మీరేదో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసం వెనుకబడిన కొడంగల్ లాంటి చోట నేను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే కొందరు అడ్డుపడుతున్నారు అంటే మాటలు ఎవ్వరు అడ్డుపడతలేరు. ఒక్క కొడంగల్లే కాదు, మీరు పాలమూరు బిడ్డ అంటున్నారు కదా, మీరు పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటున్నారు కదా, మరి పాలమూరు బిడ్డ అయితే మొత్తం పాలమూరు గురించి లేదా మొత్తం తెలంగాణ గురించి పాలమూరు ముద్ర మొత్తం తెలంగాణ మీద ఉండేటట్లు మీరు కొత్తగా 1 ఎకరా భూమికి సేకరించాల్సిన పని లేదు. ఇప్పుడు నిజం చెప్పాలంటే అవసరమైతే భవిష్యత్తులో చూద్దాం. గత ప్రభుత్వమే, కేసీఆర్ ప్రభుత్వమే ప్రతి జిల్లాలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కోసము ఐఐసి ద్వారా, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా
ఆయా జిల్లాలలో ఉండేటువంటి భూమి లభ్యతను బట్టి కేవలం ప్రభుత్వ భూమి, ప్రైవేట్ భూమి గురించి నేను చెప్తలేను, ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి ప్రతి జిల్లాలో 400-500 ఎకరాల నుంచి 1000 ఎకరాల దాకా ఐడెంటిఫై చేసి పెట్టినారు. ల్యాండ్ ఉంది. ఇప్పుడు కొందరు బిఐ పాస్లో అప్లికేషన్ పెట్టుకున్నటువంటి ప్రాస్పెక్టివ్ ఇండస్ట్రీస్కి ఆల్రెడీ ఇచ్చినారు, రూరల్ ఇండస్ట్రీస్ కోసం. అవి జిన్నింగ్ మిల్స్ కావచ్చు, కాటన్ మిల్స్ కావచ్చు, లేకుంటే రైస్ మిల్స్, పారాబాయిల్డ్ మిల్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రాసెసింగ్ ప్లాంట్స్ కావచ్చు. కొన్ని ఆల్రెడీ ఆపరేషన్లు అవుతున్నాయి, కొన్ని మిడ్వే ఉన్నాయి. అటువంటి భూములు సిద్ధంగా ఉన్నాయి. ఇదివరకే ప్రభుత్వం గుర్తించినటువంటి, కేసీఆర్ ప్రభుత్వం గుర్తించి తయారుగా పెట్టినటువంటి భూములు ఈ రాష్ట్రంలో సిద్ధంగా ఉన్నాయి. మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామంటే, ఇండస్ట్రీస్ పెడతామంటే వి వెల్కమ్ ఇట్. అవి పక్కకు పెట్టి నేను మళ్ళీ అదే లగచర్లలో ఫార్మాసిటీని వెనక్కి తీసుకుంటాం, మళ్ళీ నేను ఇండస్ట్రియల్ కారిడార్తో ముందుకు పోతా అంటే ఈ మొండి పట్టుదల, మంకు పట్టుదల ఎందుకు? ఆ గిరిజనుల భూములే కావాలన్నా? ఇంకోతోన ప్రభుత్వ భూములు, అదే నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు వెతకండి, లేవా? చాలా ఉన్నాయి గుట్టలు గట్లు. ప్రభుత్వ భూముల్లో పెట్టండి, సంతోషిస్తాం. ఎందుకు వాళ్ళనే జిద్దుగా తీసుకొని దీంట్లో గెలిపోవడం లేదండి? నాకు అర్థం కాదు. ప్రభుత్వం ప్రతిష్టకి ఎందుకు పోవాలి? ఆ పేద గిరిజన భూముల్ని మళ్ళా మేము ఇంకో కేటగిరీ కింద నోటిఫై చేస్తాం, ఫార్మా కాకుండా ఇంకో దాని కింద నోటిఫై చేస్తే అప్పుడు ఎవరేం మాట్లాడతారు అన్నట్లు మీరు సాంకేతికంగా పోతున్నారు. అది సరైంది కాదు. మళ్ళీ ఆరిపోతున్నటువంటి నిప్పురవ్వల్ని మీరు మంట పెట్టినట్లయితే, మీరు ఆజ్యం పోసినట్లయితే ఇది తగదు అని చెప్పి మేము హితవు పలుకుతా ఉన్నాం. పాలమూరు సభలో మాట్లాడుకుంటూ ముఖ్యమంత్రి గారు తనకేదో ఆవేదన ఉన్నట్లు, మొత్తం పాలమూరు బతుకు చిత్రాన్ని మొత్తం మార్చడానికి వీరభోగ వసంతరాయల్లాగా తానే ముందుకు వచ్చినట్టు సంతోషం. ప్రజాస్వామ్యం గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నాను. 2 వారాలకు కూడా కాలేదు కదా, మీ సొంత ఊర్లో కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్, 15 ఏళ్ళు సర్పంచ్గా పనిచేసిన 80 ఏళ్ల పెద్ద మనిషి సాయిరెడ్డి స్వయంగా సూసైడ్ నోట్ రాసిండు. ఎవరి మీద రాసిండండి? మీ కుటుంబం మీద, మీ సోదరుల మీద రాసి చచ్చిపోయాడు ఆయన. నిజం కాదా ఇది? పరామర్శకు పోవడానికి, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి బయట నుంచి పోయేటువంటి వాళ్ళను గ్రామంలోకి రాకుండా కట్టడి చేసి, ఒక మనిషిని కూడా ఊర్లోకి ఎంటర్ కాకుండా చేసినటువంటి మీరు, మీ ప్రభుత్వము, మీ యంత్రాంగము పాలమూరులో వచ్చి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? కొండారెడ్డిపల్లికి మాత్రం ప్రజాస్వామ్యం వర్తించదా? నేను చదువుకునేటప్పుడు ఊళ్ళో పాలమూరులో అప్పుడు బస్సులు పోతుండే, వలసలు పోతుండే, అవి మార్చనికే నేను వచ్చాను. మీరు మార్చేదేంటండి? వలసలు ఆపేసి పచ్చని పంటల పాలమూరును చేసింది మా ప్రభుత్వం. దానికి మీరు ఏం యాడ్ చేస్తారో చేయండి, ఎంత పెంచుతారో పెంచండి. ఇప్పుడు వచ్చి మీరు ఏదో వలసల్ని ఆపుతా, వలసలు ఇప్పుడు లేవు. భారీ వలసలు ఎప్పుడో వెనక్కి వచ్చేసినాయి. పాడి పంటలతోనే పాలమూరు పచ్చగా ఉంది. ఉన్న పాలమూరు పచ్చదనాన్ని నిలబెట్టే పని చేయమంటున్నాం మిమ్మల్ని. మళ్ళీ ఎడారి చేయొద్దంటున్నాం, మళ్ళీ వలసలు పోయే పని చేయొద్దంటున్నాం. అయినా మీరు చదువుకునేటప్పుడు బస్సులలో వలసపోయినటువంటి కాలంలో ఉన్న సర్కారు ఎవరిదండి? మీ ఇందిరమ్మ రాజ్యమే కదా. మీ ఇందిరమ్మ రాజ్యంలో మొదలైన వలసలే కదా అవి. మీ కాంగ్రెస్ పాలనలో మొదలైన వలసలే కదా అవి. వలసల పరాకాష్ట, కరువు పరాకాష్ట, కరువు బీభత్సం ఎట్లా ఉంటుందో తెలుగుదేశం ఎమ్మెల్యేగా శాసనసభలో మీరు స్వయంగా మాట్లాడింది కదా. మీ తండ్రి చనిపోతే దినవారాలు చేయడానికి పోతే స్నానం చేయడానికి నీళ్లు కూడా గతి లేవు. ఉన్న కొద్దిపాటి నీళ్లు బోర్లలో ఉండే వాటితో స్నానం చేద్దామంటే బోర్ల కరెంటు కూడా గతి లేని పరిస్థితి కాంగ్రెస్ దాన్ని మాట్లాడింది మీరే కదా. ఆనాటి పరిస్థితి కారకులు మీ కాంగ్రెస్ పార్టీ కదా. దానికి ఆ స్థితిని మార్చి, తెలంగాణ తెచ్చి ఆ స్థితిని మార్చినటువంటి పార్టీని కానీ, ఆనాటి ప్రభుత్వాన్ని కానీ తప్పుపట్టేటువంటి ప్రయత్నం ఇంకా చేసుకుంటే ఎంతకాలం పోతారు? అందువల్ల నిన్న ఆశించినటువంటిది ఒకటి, జరిగింది ఒకటి. ఇవాళ మాటికి నాకు గుర్తు చేయాల్సి వస్తుంది. ఇది విమర్శకు వస్తే నేను విమర్శిస్తలేను. అరే ఏడాది అయిపోతుంది, ఇక 6 రోజులైతే 6 రోజులైతే ఏడాది అయిపోతుంది. మీరు ముఖ్యమంత్రి అయ్యి మాట్లాడితేనే పాలమూరు బిడ్డను, నల్లమల్ల బిడ్డను నేను హుంకరిస్తున్నా, పులులు సింహాలని చూసిన వాళ్ళు మానవ మృగాలైతే ఎవడు మానవ మృగం ఉన్నాడు ఈడ? మీ వీరత్వం, ధీరత్వంతో మీ పనులలో చూపియండి, మీ శూరత్వం మీ పనులలో చూపియండి.
పాలమూరు రంగారెడ్డి పనులు కేవలం మిగిలినటువంటివి ఒక 2 నెలలు 2 నెలల 10 రోజులు సీరియస్గా చేస్తే అయిపోతాయి. ఏ కానయ్యానికే మనసు రాలే, మీకు ఇవాళకి తట్టెడు మట్టి దేనికే మనసు రాలే. సిద్ధంగా ఉన్న రిజర్వాయర్ల నింపనికే మీకు చేతనైతే లేదు. 4 స్టేజ్లు పంపులు రెడీగా ఉన్నాయి. 8-9 పంపులకు గాను 4 పంపులు సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన కొద్దిపాటి పనులు చేసి నీళ్ళు ఏమని ఇప్పటికి 100 సార్లు మేము వర్లబట్టి మాట్లాడబట్టి ప్రజలు ఎదురు చూడబట్టి ఒకనాడు సమీక్ష చేయడానికి గతి లేదు. ఏడాది అవుతుంది. ఇంకేం చేస్తారు మీరు? కృష్ణా నీళ్ళని కృష్ణార్పణం సముద్రం పాలు చేస్తారు. బందరుకు భయం అన్న నీళ్ళని సముద్రం పాలైపోయాయి. నీళ్ళని ఒడిసిపట్టకపోతుంది. పాలమూరున గతి చేస్తుంది. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున వర్షాలు పడి భారీగా వరదలు వచ్చి ఒక్కొక్క రోజు సగటున ఒక 30-40 రోజులైతే సగటున 30 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి పోయినాయి. కృష్ణానది నీళ్లు 25 నుంచి 30 టీఎంసీల నీళ్లు సముద్రం పాలైనాయి ఒక 30-40 రోజులు వరద సమయంలో. ఇంత వర్షాలు పడ్డా ఈరోజు పరిస్థితి ఏంటంటే శ్రీశైలంలో ఈ రాష్ట్ర రైతులందరూ గమనించాలి. రైతులలో కాంగ్రెస్ పార్టీ రైతులు కూడా ఉన్నారు, కాంగ్రెస్ ఓట్లు వేసిన రైతులు ఉన్నారు, కాంగ్రెస్ అభిమానులు ఉన్నారు. వాళ్ళు కూడా జాగ్రత్త వినాలని నేను మనవి చేస్తా ఉన్నా. శ్రీశైలం నుంచి శ్రీశైలంలో 215 నిల్వ టీఎంసీ మాత్రమే, కానీ ప్రతిరోజు ఎక్కి పారుతోంది. ప్రతిరోజు 20-30 టీఎంసీలు సముద్రం పాలవుతున్నాయి. అన్ని రోజులు కలిపి ఆంధ్ర ప్రభుత్వం ఇప్పటికీ సుమారు 400 టీఎంసీల నీళ్లను డ్రా చేసింది శ్రీశైలంలోకి వెళ్ళి. అటు హైడల్ పవర్ పేరు మీద కావచ్చు, పోతిరెడ్డిపాడు ద్వారా కావచ్చు, తెలుగంగ ద్వారా కావచ్చు, కృష్ణానది నుంచి శ్రీశైలం ద్వారా ఆంధ్ర ప్రభుత్వం ఇప్పటికే 400 టీఎంసీల నీళ్ళను డ్రా చేసింది. ఇప్పుడు వరద లేదు. శ్రీశైలంలో ఉండేటువంటి నిల్వ 130 టీఎంసీలకు పడిపోయింది. ఇప్పుడు ఈరోజు 130 టీఎంసీల నిల్వ సామర్థ్యం శ్రీశైలం. ఇంత బ్రహ్మాండంగా వానకాలం వచ్చి ఇంత వరద వచ్చి ఇన్ని నీళ్ళు వచ్చిన సంవత్సరంలో రైతులు ఏం ఆశిస్తారు? పాలమూరు రైతులు ఏం ఆశిస్తారు? నువ్వు పాలమూరు రంగారెడ్డి ఎట్లా చేయకపోతే ఇవి పని అమల్లో ఉండేటువంటి కేఎల్ఐ కన్నా నీళ్ళు అందాలి కదా. మరి ఇప్పుడు యాసంగిలో కేఎల్ఐ ద్వారా నీళ్ళు రావాలని రైతులు ఆశిస్తారు కదా. జూరాల మీద ఆధారపడినటువంటి భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ వాళ్ళు ఆశిస్తారు కదా నీళ్ళు రావాలని యాసంగికి. యాసంగి ప్రణాళిక ఏది? నువ్వు యాసంగికి ఇప్పుడు రైతులు వేసుకోవాలన్నా వేసుకోవద్దా? వేసుకుంటే మరి 130 టీఎంసీలతోనే ఏడ సరిపోతుంది. అవతల ఆంధ్రోళ్ళు వాళ్ళు గుంజేది వాళ్ళు గుంజుతూ ఉన్నారు. హైడల్ పవర్ చీప్ కాబట్టి ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం హైడల్ పవర్ను జనరేట్ చేస్తూనే ఉంది, నీళ్ళు పోతూనే ఉన్నాయి. పవర్కి ప్రత్యామ్నాయం ఉంది. ₹1 ఎక్కువ ఖర్చు పెట్టినా ఇంకో పవర్ వస్తుంది మనకు. కానీ నీళ్ళు వస్తాయా? ఉన్న నీళ్ళని పోగొట్టుకొని సేద్యం బంద్ పెడదామా యాసంగిన? మీరు లెక్కలేసుకుంటే హైడల్ పవర్ కంటే మిగతా అన్ని పవర్లు కూడా కాస్ట్లీ. హైడల్ పవర్ చీప్ కాబట్టి మేము చీప్ ఉంది కాబట్టి ప్రొడ్యూస్ చేస్తున్నాం అంటారు. మరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? యాసంగికి నీళ్లు కావాలంటే నీళ్లు ఒడిసి పట్టుకోవాలన్నా లేదా? నీళ్ళు ఆదా చేసుకోవాలన్నా లేదా? మరి రైతుల ప్రయోజనం మీకు ఉన్నట్లా? రైతు సంబరాలు చేస్తున్నారు కదా. పాలమూరు రైతులకు యాసంగి పంట వేసుకోవాలన్నా వేసుకోవద్దా చెప్పి రావాలి కదా. మరి సంబరాలు చేసినప్పుడు వానాకాలం సీజన్ అయ్యేపాయ్, 70% హార్వెస్టింగ్ అయిపోయింది ఇప్పటికే. యాసంగికి తయారవుతున్న రైతులు యాసంగి రైతు భరోసా గురించి ఏం చెప్పకపోతే నిన్న యాసంగి పంటలు వేసుకోవాలన్నా లేదా, నీళ్ళు ఇస్తావా లేదా చెప్పకపోతే